వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను పెద్దగా పట్టించుకోరని ఆ పార్టీ నేతలే చెబుతారు. 2014 నుండి 19 వరకు జగన్ కోసం పోరాడిన అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలను పవర్లోకి రాగానే జగన్ వదిలేశారనే చర్చ ఉంది. నేటికి ఆయన తన కోసం పోరాడే పేటీఎం బ్యాచ్ కోసం ఏమీ చేయరని, తన స్వార్థం కోసం వాడుకుంటుంటారని కొంతమంది ఓపెన్ గా వీడియోలు పోస్టులు పెడుతుంటారు. తాజాగా జగన్ అంటే వీరావేశం ప్రదర్శించే ఆయన వీరాభిమాని. జగన్ కోసం ఇతర పార్టీల నేతలను బూతులు తిట్టి మరీ వైసీపీకి సేవ చేస్తున్న అభిమాని కష్టాల్లో ఉంటే వైద్యానికి సాయం కూడా చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణారెడ్డి ఎన్ఆర్ఐ, అమెరికాలో నివసిస్తున్నాడు. జగన్ అంటే వీరాభిమానం. జగన్ కోసం బూతు పోరాటం చేస్తుంటాడు సోషల్ మీడియాలో. యుఎస్ లో స్టడీస్ కోసం వెళ్ళాడో లేక ఉద్యోగం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు, కానీ హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు. తోటి మిత్రులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే వైద్యానికి భారీగా ఖర్చు అవుతుందని తెలిపారు వైద్యులు. చికిత్సకి కృష్ణారెడ్డి కుటుంబం ఆర్థిక సామర్థ్యం సరిపోవడం లేదట. దీంతో అమెరికాలోని కొందరు మిత్రులు గో ఫండ్ మీ పేజ్ లో ఫండ్ రైజింగ్ కి రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఎన్ఆర్ఐలు సహకరిస్తున్నారు. జగన్ కోసం పరితపించే కృష్ణారెడ్డిని కాపాడాలని వైసీపీ అగ్రనాయకత్వానికి కొంతమంది రిక్వెస్ట్లు పంపుతున్నారు. కొంత ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. జగన్ బర్త్డే కార్యక్రమాలలో బిజీలో ఉన్న ఆ నేతలు తర్వాత మాట్లాడదాం అని తప్పించుకు తిరుగుతున్నారని తెలుస్తోంది. మరి జగన్ ని విపరీతంగా అభిమానించే కృష్ణారెడ్డిని వైసీపీ నేతలు ఆదుకుంటారా లేదా అనే అంశం ఎన్ఆర్ఐ వైసీపీ మిత్రులలో చర్చనీయాంశంగా మారింది.